శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కూలువా, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కూదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువని వలన పొందిన ప్రభువని వలన పొందిన పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా, పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియో నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియో నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Thank you, Naina. God bless you. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇప్పటి వరకు పాటలు పాడుకొని దేవుని మనం మహిమపరుచుకున్నాం. మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా మనం మన హృదయాలు దేవుని వైపు లగ్నపరుచుకొని ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి సహోదరులు మన ప్రియులు కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రభు పేరట మనవి చేస్తున్నానయ్యా. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. కృపగల దేవ, ప్రేమమయుడ, కరుణామయుడ, జాలిగల దేవుడానికి స్తోత్రం ప్రభా. అత్యున్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, బలశూరుడా నీకు స్తోత్రం ప్రభా. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి తండ్రి, స్తోత్రుడా, పూజాడా నీకే స్తోత్రం ప్రభా. అవునేసయ్యా,
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడమైన తండ్రి, అనువాడమైన దేవుడా నీకే స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. పరిపూర్ణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడానికి స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడవు, రాజాది రాజా నీకే స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. నువ్వు చూచున్న దేవుడో, వినుచున్న దేవుడో, మాతో మాట్లాడేవాడవు ప్రభా, నీకే వందనాలు. అవును యేసయ్యా, నువ్వు చెట్టుకు రాయివి కాదు ప్రభా. యేసయ్యా, మాతో సూటిగా మాట్లాడే దేవుడవు, నీకు వందనాలు. అవును యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా, నీకే వందనాలు. మా స్తుతులపై ఆశీర్వదించిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభా. ఈ ప్రాతకాల సమయంలో యేసయ్యా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, స్తుతి గీతాలతో నిన్ను మహిమపరచుటకు కృపను బట్టి నీకు వందనాలు దేవా. అవును యేసయ్యా, పరిశుద్ధ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడాల్సిన యేసయ్యా నీ వాక్యంతో మాతో మాట్లాడమని నేను వేడుకుంటాను. దిశలో ధ్యాన కార్యక్రమంలో యేసయ్యా ఎంతో మంది ఆత్మీయంగా మేలు పొందుతున్నాం ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా, ఆ మేలుల ద్వారా నువ్వు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవితాలకు కావాల్సిన ఒక దిద్దుబాటును, మా జీవితాలకు కావాల్సిన ఒక ఆశీర్వాదము మాకు దయచేస్తున్న దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభా. సరి చేసుకునే కృపనిస్తున్నందుకు నీకు వందనాలు, నేర్చుకునే కృపనిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. అలాగే మార్చుకుంటూ ఇస్తున్న కృపను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఇక్కడ గూగుల్ మీట్ ద్వారా ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వారందరి కుటుంబాలను దీవించి ఆశ్రయించమని, అలాగే యేసయ్యా మా మనసులను విప్పి నీ వాక్యం, యేసయ్యా నీ వాక్కు ఏదైతే యేసయ్యా మరి సేవకుడు చెప్తున్నాడో ఆ వాక్కును మేము వినుటకు మా మనసులను విప్పి నీ వైపు చూస్తూ యేసయ్యా హృదయాన్ని తెచ్చుకొని హృదయాంతరంగం నుంచి వినుట కృప చూపెట్టమని నీకే వందనాలు, స్తోత్రాలు తెలుసు అన్న ఒకటే పైన యేసయ్యా అది వినడం అడిగి మనల్ని వేడుకొంచు. యేసయ్యా నీ వాక్కు గురించి వేచి చూస్తున్నాం తండ్రి, ఆమేన్. 28వ వచనం మనకు తెలిసిన మాట. మనం దీని గురించే మనం ఈ లెంట్ డేస్ కొనసాగిస్తున్నాం. ఒకసారి ఎవరైనా ఓపెన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మాట అందరూ వినేటట్టు చదవండి. లూకా 23:38 చదవమ్మా. 38 అన్నయ్య, 28, 23. వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ప్రైజ్ ది లార్డ్. చాలు. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. నేను ఈ మాటను మనం స్టార్టింగ్ డే నుంచే నేను మీతో చెప్తూ వస్తున్నాను. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేరేపణ. ఇందులో ఏడవండి అంటే ఏంటి అని దాని యొక్క 3 భావాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. నెంబర్ 1, విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండండి అని. అండ్ నెంబర్ 2, పశ్చాత్తాప హృదయంతో ఉండండి అని. అండ్ నెంబర్ 3, మన తర్వాత జనరేషన్ కొరకై భారం కలిగి ఉండండి, లేదా ఒక తీర్మానం తీసుకోవాలి అనేది మనం ఈ 3 విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. నిజమే ప్రియులారా, ఈ చివరి రోజు అంటే ఈ సంవత్సరానికి ఈ మూల వాక్యానికి ఇది చివరి వర్తమానం గనుక నేను దీన్ని మరి మరొకసారి మీకు అందించాలని నేను ప్రేరేపించబడి ఉన్నాను. ప్రియులారా, మరి ఏడవండి అనే పదం చాలా ఏమంటారంటే భారమైనటువంటి పదం. ఏడుపు అనేది మనం కావాలంటే వచ్చేది కాదు. అది ఏడుపు అనేది లోపల ఎంతో ఏమంటారు బరువు, భారం, వేదన పీక్ స్టేజ్లో వస్తుంది అనమాట. మనం తట్టుకుంటాం. ఇక తట్టుకోలేనప్పుడు ఏడ్చేస్తాం. ఒక పిల్లాడిని, అరే నాన్న ఇక్కడే కూర్చోరా, ఇప్పుడే వస్తాను అని వాళ్ళ నాన్నగారు ఏదో షాపులోకి వెళ్ళాడు అనుకోండి. పిల్లోడు చోట చెట్టు కింద కూర్చొని ఉంటాడు. వాడు చూస్తాడు ఇంకా వాళ్ళ నాన్న రాకపోతే లోపల ఆడికి ఏదో భయం ఏర్పడుతుంది. కాసేపు అటు ఇటు చూస్తూ ఉంటాడు. మా నాన్న ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తాడు. ఇంకా కొద్దిసేపటికి అతడు బరస్ట్ అయిపోయి వాడు ఏడ్చేస్తూ ఉంటాడు. అక్కడ చూసారండి, వెంటనే ఏడవడు. వాళ్ళ నాన్న అక్కడ కూర్చోరా అని చెప్పగానే ఏడవడు. వెళ్ళిన కాసేపటికి వాడికి ఇక మా నాన్న రాడేమో అనే వేదన ఎక్కువైపోయి ఆ పిల్లోడు ఏడ్చేస్తాడు అనమాట. ఎవరో చెప్తారు, బయట ఒక పిల్లోడు ఏడుస్తున్నా అంటే గబగబ పరిగెత్తుకొస్తాడు వాళ్ళ నాన్నగారు. నేను అట్లా చాలాసార్లు చేశాను. అంటే అలా మా పిల్లలు కూడా అట్లా చేశారు. మీకు కూడా తెలుసు అది. అంటే ఏడుపు వెంటనే రాదు, కావాలని తెచ్చుకునేది కాదు ఏడుపు. నేను కొన్ని సంఘాలకు వాక్య పరిచయకి వెళ్తాను కదా, ఏమో కొన్ని వింత సంఘాలు నేను చూస్తూ ఉంటాను. ఒక వింత సంఘం ఏంటంటే
ఒక ఆయన మరి సంఘాన్ని నడిపిస్తున్నాడు. నేను స్పీకర్ గా వెళ్ళాను, నేను మరి శ్రమల వల్ల వచ్చినటువంటి ఏడుపును కూడా ఆయన వింటున్నాడు. ఈ రెండిటి తర్వాత మూడవది అత్యంత శ్రేష్టమైనటువంటి ఏడుపు దేవుని రాజ్యము కొరకు, దేవుని ప్రజల యొక్క రక్షణ కొరకు ఏడ్చే ఏడుపు. నెహెమ్యా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనబడతాడు. నెహెమ్యా ఆయన కప్పు బేరర్ కదా, రాజుగారి యొక్క ఆంతరంగికుడు. ఆంతరంగికుడు అంటే ఎంతో వాల్యూ ఉంటుంది, ఎంతో ఆయనకి సుఖ సౌఖ్యం. రాజమందిరంలో ఉంటాడు, రాజభోజనం ఆయన చేసిన తర్వాత దావీదు రాజుగారి భోజనం ముందు తింటాడు ఆయన. ఇలా చాలా ఉంటాయి దాని గురించి కేస్ స్టడీ చేస్తే. అట్లాంటి వాడు మరి ఆ గొప్ప రిచ్నెస్ లో ఉన్నప్పుడు ఆయన తన ప్రజల యొక్క భారం, అయ్యో తన ప్రజలు అక్కడ చెరపట్టుకొని పోబడ్డారు, తన మందిరం గుమ్మాలు కాలిపోయాయి, వాళ్ళు ఆరాధించుకోవడానికి ఒక మందిరం లేకుండా పోయింది అని మనం నెహెమ్యా గ్రంథం 1:4 చదివితే కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి, ఏంటి ఎందుకు ఆయనకి ఏడుపు? భారం. ఏంటి ఆ భారం? తన ప్రజలు దేవుని మందిరం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, నశించు ఆత్మల కొరకు మనం ఏడ్చినప్పుడు దేవుడు దాని విషయంలో మనల్ని ఎంతగానో బ్లెస్ చేస్తాడు. అవునండి, 2 ఆజ్ఞలు మనకి. ఒకటి, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించుము. అండ్ దెన్ రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని కూడా ప్రేమించు. అంటే నువ్వు పొందిన రక్షణ నీ ఇంటి పక్కన కూడా పొందాలనే భారంతో ఏడిచినప్పుడు ఆ ఏడుపును ఆయన వింటాడు. దానికి ఆయన చాలా సంతోషిస్తాడు. ప్రధానంగా ఈ 3 ఏడుపులు నీకు మన జీవితంలో దేవుడు వాటిని వింటాడని నేను నీకు మనవి చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ పొందడానికి ఏడ్చే ఏడుపు, చేసిన అపరాధముల విషయమై పశ్చాత్తాపంతో కన్నీరు కార్చేటువంటి ఆ ఏడుపును ఆయన వింటాడు. దేవాలయంలోనికి 2 వచ్చారంట ప్రార్థన చేయడానికి. ఒక ఆయన థీరీ చెప్తున్నాడు. థీరీ ఏం చెప్తున్నాడు? అయ్యో నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తున్నాను, దేవుని మందిరాన్ని కట్టించాను, ఏంటంటో చాలా చెప్పాడు. అవన్నీ కరెక్టే, అవన్నీ తప్పు కాదు, వాటన్నిటికీ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కానీ పక్కన ఇంకో అతను ఉన్నాడు, అతను బయటే ఉన్నాడు, లోపల రావటానికి కూడా అతను ముఖం చల్లక ఇలా పెట్టుకుని, అయ్యో ప్రభు నేను పాపినయ్యా అని బయట ఏడుస్తున్నాడు. చూసారా? విచిత్రం ఏంటంటే బైబిల్లో ఒక మాట రాసింది, ఇతని కంటే అతడు నీతిమంతుడని పేర్కొంది. ఏంటికని? ఇతని కదా నీతి కార్యాలు చేస్తుంది, అతను ఏం తప్పులు చేశాడు, పాపి అతను, ఇతనేమో మంచి పనులు చేస్తున్నాడు, కానీ ఇతని కంటే అతనే నీతిమంతుడు అయ్యాడంట. ఎలా? అతని యొక్క దుఃఖం రక్షణ కొరకు, తాను చేసినటువంటి పొరపాట్ల విషయంలో, తాను చేసినటువంటి ఆ పాప విషయంలో ఆయన ఏడుస్తున్నాడు. చూసారా? ఆ ఏడుపు ఎప్పుడు కూడా ఆశీర్వాదం అన్నమాట. థామస్ అన్మ్యూట్ అయింది, మ్యూట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఆ రక్షణార్థమైన మారు మనసు కోసం మనం ఏడుస్తాం, అది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. మీ ఇంట్లో దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రార్థనలో ఉన్న మీ ఇంట్లో ఎవరికైనా ఇంకా రక్షణ లేకపోతే, పాపంలోనే అలా కొనసాగినట్లయితే ఏ రోజు ఏం జరుగుద్దో మనకు తెలియదు. కనుక బైబిల్లో రాయబడింది, నేడే రక్షణ దినం అంటాడు ఆయన. నేడు అను రోజు ఉండగానే మీరు మీ యొక్క పాపములను ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది. బైబిల్ మనల్ని మొట్టమొదట ప్రోత్సహించేది ఎక్కడ అంటే, ఈ జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందమని మనల్ని బైబిల్ ప్రోత్సహిస్తాం. మనల్ని మోసం చేయట్లా బైబిల్, మనల్ని బాగోపోయినా బాగున్నావని ఆ బైబిల్ చెప్పట్లా, వాస్తవం చెప్తుంది. నువ్వు ఇదే స్థితిలో కొనసాగితే నీ కొరకు నరకంలో పడిపోతావు. మన కొంతమంది అర్థం కాక మన సహోదరులు యేసు ప్రభు నమ్మపోతే నరకం వచ్చేస్తుందా అనే మాట అంటున్నారు. కానీ నేను దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. నరకం రాదు, నరకం అనేది రాదు, ఆ శిక్ష ఆయన వేసేది కాదు. రక్షణ పొందకపోతే యేసు ప్రభుని మనం అడ్డం పెట్టుకోపోతే ఆటోమేటిక్ గా మనం శిక్ష తెచ్చుకున్నట్టే, ఆల్రెడీ శిక్ష వచ్చేసినట్టే. గోదావరి నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి సముద్రంలోకి. అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అనే మహాశయుడు వచ్చి ఈ ప్రవహించుకుంటూ డొల్లుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి కొన్ని కోట్ల రెట్లు క్యూసెక్ల వాటర్ ని ఒక డ్యామ్ కట్టి ఆ నీళ్లు మళ్ళించాడు. మళ్ళిస్తే ఎండిపోయిన నేల
సస్యశ్యామలం అయ్యింది. అప్పుడు గోదావరి పెద్ద ధాన్యాగారంగా మారిపోయింది. ఇవాళ గోదావరి జిల్లాలో పచ్చగా ఉండటానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ మళ్ళీ ఇచ్చాడు అనమాట. యేసు ప్రభు రాకముందు మనం కూడా మన పాపముల వల్ల డొల్లుకుంటూ ఈ జల ప్రవాహంలాగా వెళ్ళిపోయి అగాధంలో పడిపోతున్నాం. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాసెస్ చేసి శిలువ మీద ఆయన మన కొరకు మరణించి మనకు ఒక ఆనకట్ట వేశాడు అన్నమాట. మనం వెళ్లకుండా ఆనకట్ట వేశాడు. ఆనకట్ట నుంచి మన జీవితాన్ని వేరే వైపుకి మళ్ళించాడు. అంటే పైనుంచి దిగిపోతున్న మన జీవితాన్ని మళ్ళా పైకి ఎక్కించాడు అన్నమాట. ఎంత అద్భుతమైన విషయం అది. అది పొందకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. నువ్వు పొందకపోతే ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి అందులో పడేస్తాడు. ఇప్పుడు చదువుకోకపోతే జీవితాంతో కష్టపడి పనిచేయాలి. ఆ శిక్ష ఎవరు వేశారు? మనం వేసుకున్నాం. అది అట్లా. కనుక రక్షణ పొందటం కోసం ఏడవాలి. ఆ ఏడుపు అందరికీ ఉండాలి. మీ ఇంట్లో ఎవరికైనా ఆ దుఃఖం లేకపోతే, ఆ ఏడుపు రాకపోతే, ఏడుపు రావడం కోసం మీరు ప్రార్థన చేయాలి. రెండవది, ఆపదలో ఉన్నావా? ఎస్, రోజు ఏదో ఒక ఆపద మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. రోజు ఏదో ఒక అవమానం మన ముందు ప్రత్యక్షం అవుతానే ఉంటుంది. రోజు ఏదో ఒక అనారోగ్యం మనల్ని శాసిస్తూనే ఉంటుంది. మనం ఉన్న లోకంలో మనం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాము, మనకి ఏం అవ్వదు, హ్యాపీ అనుకోవటానికి లేదు. మనుషులు హృదయాలు కరెక్ట్గా లేవు, మరి వాతావరణం సరిగ్గా లేదు, కాలుష్యంతో నిండిపోయి ఉంది మన ప్రపంచం అంతా కూడా. కనుక బాగానే ఉంటాం అనుకోవటానికి లేదు. ఏదో ఒక ఆపద మన కోసం పొంచి ఉంటుంది, ఏదో ఒక అనారోగ్యం మన కోసం కాచుకొని ఉంటుంది. అక్కడ దేవుడు మనకి ఆ భారాన్ని కూడా వినేవాడైనాడు. ఎస్, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అంటే బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో మీ యొక్క విన్నపాలు విజ్ఞాపనలు దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. ఈ వాక్యం వింటున్నటువంటి మీ యొక్క జీవితాల్లో, లేదా నా జీవితంలో, నీ జీవితంలో ఇవాళ ఏ భారం అయితే మనం మోస్తున్నామో, ఇవాళ ఏ బరువు అయితే మనం మోస్తున్నామో, ఇవాళ మనం ఏ ఆపదలోనైతే చిక్కుబడ్డామో, వాటి గురించి మనం భారంతో ప్రభువా జ్ఞాపకం చేసుకుని ఆయన అని ప్రభుని అడిగినప్పుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకించబడుతుంది, మనం బయటపడతాం. అది గ్యారంటీ. దేవుడు ఇస్తున్నటువంటి గ్యారంటీలో ఇది ఒక మంచి గ్యారంటీ అన్నమాట. సో బైబిల్లో చాలా సార్లు మనం చూస్తున్నాం, దావీదుకు ఎన్నో శ్రమలు, 40 సంవత్సరాలు దావీదుకు ఎన్నో యుద్ధాలు, చాలా గొప్ప ఆరాధకుడు, కానీ ఆయనకు అందరూ శత్రువులే. అది ఎంతో విచిత్రమైన క్యారెక్టర్ అన్నమాట. అది నేను కూడా ఒకసారి అనుకుంటా ఉంటా, ఏంటి ప్రభువా, నా మనసు నీకు తెలుసు కదా, నా నడవడిక నీకు తెలుసు కదా, నీ కళ్ళ ముందే నేను జీవిస్తున్నాను కదా, కానీ ఎన్ని సమస్యలు నా చుట్టూ ఉన్నాయేంటి అని నాకు ఒకసారి కృంగిపోతా ఉంటా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, ఎక్కడో ఏదో నేను పొరపాటు జరుగుతుంది, నాకేదో అయిపోతుందేమో, ఇక నేను పైకి వచ్చే పని లేదేమో అని చాలా సార్లు భంగపడతా ఉంటా. అప్పుడు నాకు బైబిల్లో దావీదు లైఫ్ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ నేను సరి చేసుకుంటా. దావీదు ఎంత మంచి క్యారెక్టర్ గలవాడు, ఎంత స్మూత్ నేచర్ గలవాడు, ఎంత దీర్ఘాలోచన గలవాడు, ఎంత లోతైన వ్యక్తిత్వం గలవాడు. 40 సంవత్సరాలు ఒక్కరోజు ఆయనకి సుఖం లేదు, ఒక్కరోజు కూడా అతనికి నెమ్మది లేదు, కానీ సమాధానంగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. మనందరి కోసం దేవుడు దావీదు అనే క్యారెక్టర్ని మనకి భూమి మీదకి నడిపించాడు అనమాట. దేవునికి స్తోత్రం. కనుక మనకు కూడా మరి ఎంత మంచివాళ్ళమైనా, ఎంత మౌనంగా ఉన్నా, ఎంత యథార్థంగా జీవిస్తున్నా కూడా లోకంలో ఎన్నో శ్రమలు మనకి ఎదురైనప్పుడు కంగారు పడొద్దు. 40 సంవత్సరాలు అరణ్యంలో తన ప్రజల్ని ఎలా నడిపించాడో అలా మనం నడిపిస్తాడు. ఎప్పుడు మనం ఏడ్చినప్పుడు, ప్రతిరోజు అనుదిన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని అలా గట్టెక్కిస్తూ ఉంటాడు, గండాలు దాటిస్తూ ఉంటాడు. అలాగే మూడవది, మరి మన చుట్టూన్న ప్రజల కోసం మనం ఏడ్చినప్పుడు కొన్ని ఆత్మలు సంపాదించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, పరలోకంలో మన ఆస్తులు ఏవో అక్కడికి రావని తెలుసు కదా, అందరూ తెలిసింది. మన ఇక్కడ ఉన్నది ఏది రాదు. బైబిల్ చెప్తుంది, తిమోతి పత్రికలో పౌలు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పో. మీరు ఏం తీసుకుపోతాం మనం అక్కడికి అని అంటే, మన ద్వారా, అంటే మన ఏడుపు వల్ల పుట్టిన ఆత్మలు, అది ముఖ్యమైన సంగతి. ఏమంటే పోగు చేసుకున్న ఆత్మలు కాదు. నేను 2 విషయాలు చెప్తున్నాను మీకు. పోగు చేసుకున్న ఆత్మలు కాదండి, ఏడ్చి పొందుకున్న ఆత్మలు. ఐ రియలీ ప్రౌడ్. నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను.
ప్రియమైన బిడ్డలారా, ఏదో రకంగా చర్చికి రండి అని పోగు చేసుకున్న ఆత్మలు ఇవాళ చాలా చోట్ల మనం చూస్తాం. ఇక్కడ కనపడుతున్నాయి అంతే. అబ్బో మా సంఘంలో 5,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఎస్, మంచిదే. హైదరాబాద్ లాంటి నగరాల్లో అందరూ సొంత ఊళ్ళో వదిలిపెట్టి వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి ఇక్కడ సంఘాలు కల్పతరువు లాంటివి అంటే వాళ్ళకి వాక్యం ఎట్లా వస్తుంది, అందుకని పెద్ద సంఘాలు ఉంటాం, మంచిదే. కానీ పరలోకంలో ఈ ఆత్మలు నీకు సమాధానం చెప్పవు. అర్థమైందా? ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చాడు ఒక ఆయన, ఇక్కడ నేను వచ్చాడు, ఇప్పుడు నేను వచ్చాను, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను, ఏదన్నా సంఘానికి వెళ్తాను అనుకో, అక్కడ వాళ్ళు మా సంఘానికి వస్తా అనుకోవచ్చు. బట్ నేను ఎవరికి బాధ్యుని? మా పాస్టర్ గారు ఆత్మ. నేను మా పాస్టర్ గారు మా ఇంట్లో 3 రోజులు ప్రార్థన పెట్టి కన్నీరు కార్చి ఏడ్చి నన్ను పొందుకున్నాడు. అర్థమైందండి? నేను ఎప్పటికీ ఆయన ఆత్మనే. అలాంటి ఆత్మలు మనం సంపాదించాలి. దేవుని స్తోత్రం. నా జీవితంలో కూడా కొన్ని ఆత్మలు దేవుడు ఇచ్చాడు, ఏడ్చి పొందుకున్నాను. కొంతమంది బిడ్డల జీవితాల కోసం, కొంతమంది యవనస్తుల జీవితాల కోసం, మరి కొంతమంది పెద్దాళ్ళు జీవితాల కోసం. స్టిల్ ఇవాళ కొన్ని పేర్లు పెట్టి నేను రోజు ఏడుస్తున్నానండి. దేవుని బిడ్డల రోజు ఏడుస్తున్నా. బాబీ అనే కుర్రాడు కోసం నేను రోజు ఏడుస్తున్నా. అంతకుముందు జోజీ అనే కుర్రాడు కోసం ఏడుస్తూ ఉండేవాడు. ఇప్పుడు నాకు కొంచెం మనస్తాపం కలిగించాడు ఆ జోజీ అనేవాడు, మా కుర్రాడు, ఈ ఆసాపాడు అన్నయ్య. అతని కోసం రోజు ఏడుస్తాం మేము. చాలా సంవత్సరాలుగా ఏడ్చేవాళ్ళు, అతను రక్షణ పొందాలని. బాబీ అనే కుర్రాడు కోసం ఏడుస్తున్నా నేను ఇప్పుడు. ఏమండి? విక్టర్ పాల్ అనే కుర్రాడు కోసం ఏడుస్తున్నా, వాళ్ళ నాన్న కోసం ఏడుస్తున్నా, జాన్ అండ్ డేవిడ్ అనే పిల్లల కోసం ఏడుస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, కిరణ్ అనే కుర్రాడు, మన కిరణ్ రక్షణ పొందాలని నేను ఏడుస్తున్నా. సత్యనారాయణ అనే కుర్రాడు గురించి ఎంతో కాలంగా ఏడుస్తున్నాడు. దేవుని దయ వల్ల ఇప్పుడు ఆయన మన కుటుంబంలో ఒక బిడ్డగా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గురించి కూడా ఏడ్చాను నేను. వాళ్ళ అమ్మగారు ఏడ్చిన ఏడుపుతో కలిపి ఏడ్చేవాడు. దేవుని బిడ్డలారా, ఇట్లా మరి ఇప్పటికీ ఆ ఏడుపు వస్తానే ఉంది. నేను ఎక్కడున్నా వీళ్ళెలా తంబి అనే కుర్రాడు కోసం మరి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత ఇవన్నీ ఆత్మలు అన్నమాట. ఇవన్నీ దేవుడు మనకిచ్చే ఆత్మలు. పరలోకంలో దేవుడు అంగీకరించేది వీటినే. కనుక మీరు కూడా ఇట్లాంటి ఆత్మలు సంపాదించాలి. మీరు కూడా ఇట్లాంటి ఆత్మల భారంతో ఏడవాల, దేవుడిని అడగాల. దేవుడు మనకి గొప్ప కార్యం మన కొరకు చేస్తాడు. ఎంతమంది వాల్యుబుల్ సోల్స్ దేవుడు మనకి ఇస్తాడు మనం అడిగినప్పుడు. నాకు కూడా ఇచ్చాడు. మేరీ అందుకు చూసాం. మనకి ఇప్పుడు మన కుటుంబంలో మేరీ, సునీత, సుస్మిత అనే 3 అక్క చెల్లెళ్ళు చూస్తే మా హృదయం ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళు నీతిగా బతుకుతున్నారు, నిజాయితీగా జీవిస్తున్నారు, యథార్థంగా బతుకుతున్నారు. వారు వెళ్ళే సంఘాల్లో చక్కటి సాక్ష్యం కలిగి బతుకుతున్నారు. వాళ్ళు ఎంత మంచిగా బతుకుతున్నారో ఆలోచించినప్పుడు నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతాను. ప్రభువా, వారు నాకు నువ్వు ఇచ్చినటువంటి ఆత్మలు. ఇట్లా చాలా మంది ఉన్నారు. తర్వాత ఆ భారం మనకు ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తము నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం. పిల్లలంటే ఎవరు? ఆత్మీయ పిల్లలే. ఒకటి నీ కుటుంబం పుట్టిన పిల్లల కోసం ఏడవాలా, రెండవది ఆత్మీయ పిల్లల కోసం కూడా ఏడవాలి. ఈ ఏడుపును దేవుడు లక్ష్య పెట్టివాడైనాడు. ఈ ఏడుపును దేవుడు అంగీకరిస్తాడు. మనలో చాలా మంది ఎట్లాంటి భారం కలిగిన వాళ్ళు ఉన్నారు. మా ప్రియులు సహోదరులు కిరణ్ గారితో మేము ఎక్కువ సహవాసం కలిగి ఉంటున్నాం. హైదరాబాద్ లో ఓ రకంగా ఆయన దేవుడు మాకు ఒక అండగా ఇచ్చాడు. ఆయన కుటుంబం అండ కాదు కానీ ఆయన చూసి కూడా మేము చాలా నేర్చుకుంటున్నాం. మన పిల్లలు నాని, కిట్టులు కూడా ఒక ఇన్స్పిరేషన్ నేర్చుకుంటున్నారు. ఆయన కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి సహోదరుడే. కానీ ఆయన కంట్లో కూడా ఒక కన్నీటి జార ఉంటది. ఎందుకంటే ఆత్మలు రక్షించాలని, పలానాళ్ళు రక్షణ పొందాలి, పలానాళ్ళు వేదన పొందాలి, పలానాళ్ళు మారు మనసు పొందాలి. ఇట్లాంటి భారం నీలో ఉండాలి ప్రియులారా, ప్రతి ఒక్కరిలో ఉండాలి. అక్షయ్ కుమార్ గారు మీ అన్నయ్య కోసం మీరు ఏడవాల. మరి తర్వాత ఇంకా రాజేష్ అనే కుర్రాడు, చాలా మంచి కుర్రాడు. ఆయన భార్యకి బ్రహ్మాండమైనటువంటి అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు కూడా మరి ఈ 3 ఏడుపులు మీ జీవితాల్లో ఉండాలని కోరుతున్నా. దేవునికి స్తోత్రం. ఇలా మనం చెప్పుకుంటా పోతే మరి సమయం సరిపోదు కానీ ఏడుబడి అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మంచిది. 35 రోజులు మనకి ఈ వాక్యాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, ఇది ఒక అలవాటుగా మారాలి. ఏదో అయిపోయిందంటే అయిపోయింది, ఒక దీక్ష క్లోజ్ చేసేసాం, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లెంట్ డేస్ లో కలుసుకుందాం అన్నట్టుగా ఉంటే
వీటి యొక్క మన ప్రయాస వ్యర్థం అయిపోయినట్టే. నేను చెప్పేది ఏంటంటే దేవుని పేరట ఇది ప్రతిరోజు కలిగి ఉండాలి నేను కోరుతున్నా. ప్రతిరోజు ఈ విజ్ఞాపన చేయాలి, ప్రతిరోజు ఈ కన్నీరు మన హృదయాల్లో కలిగి ఉండాలి. రక్షణ పొందేటప్పుడు రక్షణ కోసం ఏడ్చావు, రక్షణ నిలబెట్టుకోవడానికి ఏడవాలి. అంటే ఏడవడం అంటే పెయిన్ కలిగి ఉండాలి, ఆ భారం, ఆ స్పృహ కలిగి ఉండాలి, మనం ఆ కాన్షియస్ లో ఉండాలన్నమాట. రెండవది, మన అనుదిన భారం కోసం మనం ఏం కృంగిపోనక్కర్లేదు, కానీ దేవుడే తగిన విధంగా మనల్ని ఆ గండాలు దాటిస్తూ ఉంటాడు. భయపడదు. అనారోగ్యం నుంచి విడుదల చేస్తూ ఉంటాడు, సమస్యల నుంచి విడిపిస్తూ ఉంటాడు. అవన్నీ శాశ్వతంగా మనతో ఉండవు, బయటపడతాం. ఆ నిరీక్షణ లేకుండా ఉండొద్దు. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళ రక్షణ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. 35 రోజులు మరి చాలా మంది ఉన్నారు, కానీ అందరూ పాల్గొనలేకపోయారు. 10-12 కుటుంబాలు మీరు నాతో ఏకీభవించారు. నేను మీకు చాలా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విషయాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి, ఇది ఒక అలవాటుగా మార్చుకోండి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని. ఆ ఏడుపును యేసయ్య నాట్యముగా మార్చేవాడు, మీ దుఃఖమును నాట్యముగా మార్చేవాడు ఆయన. మనం ఏడ్చి ప్రలాపించితివా తప్పకుండా మన దుఃఖం సంతోషం అగునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అట్టి కృప, అట్టి భారం దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి ముగ్గురు మా యొక్క సంఘానికి మీరు తోడై ఉన్నాడు, సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు దేవా, నీ స్తోత్రం నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, మా బావగారు, మా పొండోని, మా పింకిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు తండ్రి. వారు చర్చికి రావాలి, వారు మారాలి, వారు బాప్తీసం తీసుకోవాలి, సహాయం దయచేయండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రం నాయన దేవా. నీకు వందనాలు. అలాగే అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా అయ్యా మా యొక్క కుటుంబంలో సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలని తండ్రి ప్రేరేపించండి, సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రం నాయన. అయ్యా మా కుటుంబంలో తండ్రి చిన్న బిడ్డల మొదలు కూడా అందరూ బాబు తీసుకున్నారు ప్రభా. అయ్యా దయతో మీరు క్షమించండి నాయన, సహాయం దయచేయండి, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీకు వందన స్తోత్రం అయ్యా. అయ్యా అలాగా అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా, అనేక బిడ్డలు మీరు అయ్యా సహాయం దయచేసి నడిపించు దేవా. నీకు నిజంగా నా ప్రభా అయ్యా యేసయ్య ఆ బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా దేవా నీకు వందనాలు తండ్రి. అన్నయ్య చెప్పారు నాయన, జోజీ అనే బిడ్డ నా ప్రభా. అయ్యా నాయన అదేంటి పేరు రావట్లేదు కానీ దేవా, ఆ బిడ్డ ప్రభా సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు ప్రభా, సహాయం దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరూ దేవుని సన్నిధికి రావాలి ఆయన, దేవుని సన్నిధికి రావాలి ఆయన దేవా. నీకు వందనాలు ప్రభా, సహాయం దయచేయండి, కృతజ్ఞత భావం దయచేయండి అయ్యా. అందరూ గుడికి రావాలి, సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం తండ్రి నా దేవా, ఈ గూగుల్ మీట్ లో పాల్గొన్న దేవా తండ్రి, నేను ప్రార్థించి స్తుతించి వాక్యం విని నా దేవా ఈ విధంగా నడుచుకుంటున్నాను నా దేవా. మమ్మల్ని మీరే దీవించి ఆశీర్వదించిన పరిశుద్ధుడా తండ్రి, సహాయం దయచేయండి దేవా. అదేవిధంగా దేవా ఇప్పుడు నా దేవ ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. తండ్రి వారి కుటుంబాల్లో దేవా ఎవరి ఏ కుటుంబంలో ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలియదు దేవా. తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు ఒక్కరు మీరు తీర్చండి దేవా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి దేవా. విడుదల విజయం అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇంకా నా దేవా ఎవరైనా నా దేవా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే నా ప్రతి ఒక్కరిని నా దేవా తండ్రి అతి పరిస్థితి నుండి విడుదలను విజయం అనుగ్రహించండి దేవా తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన నా దేవ ప్రతి ఒక్క ఔషధం మీరు తీర్చండి దేవా తండ్రి. అదే విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని నా దేవా నా తండ్రి ఆత్మీయతలో ఎదుగులాగున సహాయం దయచేయండి దేవా. ఇంకా నా దేవా ప్రతి ఒక్క వాక్యమును విని తండ్రి, ప్రతి ఒక్క వాక్యమును విని నా దేవ మా హృదయం భద్రపరుచుకున్న అదే వాక్యమును బట్టి నా దేవా మా జీవితాల్లో నా దేవ ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో నా దేవ ప్రతి ఒక్క దాన్ని నా దేవ సరి చేసుకుని దేవా తండ్రి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుని
నేర్చుకుని అనుదినం మార్చుకునే కృపను అనుగ్రహించండి దేవా. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి దేవా. ఇంకా అనేకమైన నా దేవ నూతన ఆత్మల్ని సంధికి నడిపించండి దేవా. ఆత్మల వారు కలిగి ఉండడం మేమందరం తండ్రి ఆ విధంగా ఉండడానికి కృప చూపించండి దేవా. తండ్రి ఎక్కువ గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా దేవా తండ్రి దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ఔషధాలు మీరే తీర్చండి దేవా. తండ్రి ఇంకా నా దేవ అనేకమైన నా దేవ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో జరిగించండి తండ్రి. పరిశుద్ధుడ సహాయం దయచేయండి దేవా. తండ్రి వేదనలో బాధలో నా దేవ ఎవరైతే నా దేవ తండ్రి ఏ యొక్క ఇరుకుల్లో సమస్యలు చిక్కుకుంటున్నారో దేవ ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా. తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం దేవా. నిజంగా నా దేవా మీరు తప్ప మాకు నా దేవ ఎవ్వరు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు తండ్రి. అయితే తండ్రి మీరు నా దేవా నా తండ్రి మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరిని నా దేవా నా తండ్రి యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ కృప చూపించండి. పరిశుద్ధుడు సహాయం తెచ్చింది దేవా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా దేవా నా తండ్రి ప్రతి ఒక్క ఔషధం మీరే తీర్చమని తండ్రి మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు అనుగ్రహించండి దేవ. రక్షణ భాగ్యం అనుగ్రహించండి దేవా తండ్రి. పరిశుద్ధుడా తండ్రి సహాయం దయచండి దేవా. పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. తండ్రి ప్రతి ఒక్కరికి నా దేవ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. వారి యొక్క ప్రయాణంలో మీరే తోడేయండి తండ్రి. సహాయం దయచేయండి దేవా. పరిశుద్ధాత్ముడా తండ్రి కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించమని నా దేవ ఏ ఒక్క అవసరతలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరే తీర్చమని సహాయం దయచమని తండ్రి. ఇంకా నా దేవ అనేక మంది నా దేవ ఈ గూగుల్ మీట్ లో పాల్గొనడానికి సహాయం దయచమని దీవించి ఆశీర్వదించమని. పరిశుద్ధాత్ముడా తండ్రి మేమంతా నా దేవ నా తండ్రి నేను ఈ విధంగా స్తుతించడానికి మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచెం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్. 35 రోజులుగా ప్రభా లెంట్ డేస్ లో నా ప్రభా మరి రోజుకొక వర్తమానాన్ని మీ వినే అవకాశం మాకు దయచేసినందుకే నీకు వందనాలు ప్రభా. ఎవరైతే ప్రభా ఎంతో భారముతో వాక్యం అందించారో అటు నీ సహోదరి సహోదరులందరిపై అమూల్యమైన నీ యొక్క కృపను కుమ్మరించండి నాయన. ప్రార్థించిన వారందరి హృదయాలను మీరు దర్శించండి. ఈ రోజును బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. మొదటి రోజు ఏ మూలవాక్యం అయితే మేము తీసుకున్నామో ఆ మూలవాక్యంతోనే ఈ రోజు ముగించడానికి మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యెరూషలేము కుమార్తెలారా నా కోసం మీరు ఏడవక్కర్లేదు కానీ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే సంగతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మొదటి ఏడుపు మారు మనసు కొరకైన ఏడుపని, రెండవ ఏడుపు అనుదిన శ్రమల నుంచి విడుదల కొరకని, మూడవ ఏడుపు నశించు ఆత్మలు దేవాలయం దేవుని మందిరాల కొరకని, నెహెమ్యాలాగా మేము కూడా భారంతో ఏడవడానికి మాకు నీ కృప దయచేయండి. ఏదో ఒక ఐటెం లాగా కాకుండా, కావాలని కన్నీళ్లు తెచ్చుకోవడం కాకుండా, ఒక పెయిన్ అనుభవించే వ్యక్తులముగా ఒక భారం లోపల మాలో ఉండి మమ్మల్ని మూలుగు వైపు నడిపించేటట్లుగా మీరు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. వాక్యముతో మమ్మల్ని పురుకొల్పండి. మీ స్వరము చేత మమ్మల్ని దర్శించండి. మీ అమూల్యమైనటువంటి తాకిడి చేత, పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ చేత అనేక మంది ఎదుట మేము ప్రార్థించు వ్యక్తులముగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ దర్శనం మా హృదయంలో భారాన్ని పుట్టిస్తుంది కదా. పేతురుకు ఏ భారం లేనప్పుడు అతనికి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఒక దర్శనాన్ని మీరు అనుగ్రహించి ఆయన హృదయాన్ని తెరిచిన దేవుడు కదా నాయన. అలాంటి గొప్ప కదలిక మాలో క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. కొందరే కష్టపడుతున్నారు ప్రభా నాయన, కొందరే శ్రమలు పడుతున్నారు, కొందరే మిషనరీ ఉద్యమంలో పాల్గొంటున్నారు, కొందరు ప్రాణాలు పోగొట్టుకుని హతసాక్షులు అవుతున్నారు నాయన. 99% సుఖాన్ని వైపే మేము ప్రయాణం చేస్తున్నాం నాయన. దేవుని నమ్ముకున్నాం గనక మాకెంతో సుఖ సౌఖ్యాలు, భోగభాగ్య, సిరి సంపదలు వచ్చేసినాయి అనే ఆనందంలో ఉన్నాం. కానీ అవి ఎందుకు ఇచ్చావో అది మర్చిపోతున్నాం ప్రభా. ఎందుకు ఆ స్థానం ఇచ్చావో మేము మర్చిపోతున్నాం. మాకు అది గుర్తు చేసేవాళ్ళు లేరు నాయన. తగ్గిపోయారు ప్రభా నాయన. లావిష్గా ఉండటమే క్రిస్టియానిటీ అని చెప్పుకునే దుర్బోధల మధ్యలో మేము నలిగిపోతున్నాం ప్రభా నాయన. మరి సమృద్ధిగా ఉండటమే దేవుని ఆశీర్వాదం అని మాకు చెప్తున్నటువంటి బోధలు ఈవేళ మేము మొత్తం ఎక్కడ చూసినా వింటున్నాం. కానీ ప్రభువా ఇవన్నీ మాకు ఎందుకు ఇచ్చావని చెప్పి మమ్మల్ని పురుకొల్పేవారు తగ్గిపోతున్నారు నాయన. ఒక నెహెమ్యా లాంటి ప్రభువా నాకు ఇది ఎందుకు ఇచ్చావు, ఈ గొప్ప ఉన్నతమైన స్థానం నేను దేనికి ఉపయోగించాలి అని అతని హృదయంలో ఒక అద్భుతమైన కదలిక కలుగు చేశారు. అందువల్ల అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి రాజును ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని దూలాలు, కొన్ని సామగ్రిని తీసుకుని వెళ్ళి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
ఎస్తేరుకు నువ్వు అద్భుతమైన స్థానం ఇచ్చావు. నిజమే, అది దైవ ఆశీర్వాదమే. కానీ మొర్దెకై అనేవాడు ఒకడు నిలబడి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నువ్వు గుర్తు పెట్టుకోమని ఆమెను పురికొల్పినటువంటి మొర్దెకాయలు తగ్గిపోతున్నారు నాయన. నువ్వు ఈ ఉన్నత స్థానంలో ఉండటానికి ఏంటి కారణం? నీకు అన్ని పరిస్థితులు బాగుండటానికి కారణం ఏంటి? ఇవాళ ఆరోగ్యంగా ఉండటానికి ఏంటి కారణం? ఇవాళ మాకంటే గొప్పాడు చనిపోతే మేము ఇంకా బ్రతికున్నాం ఎందుకనగా అని మాకు ఆ పురికొల్పేటువంటి బోధ మాకు కావాలి నాయన. నీకు స్తోత్రాలు. అప్పుడే మేము హృదయం తెరిచి ప్రార్థన చేస్తాం కదా. అప్పుడు మాకు నిజమైన దుఃఖం, నశించు ఆత్మల కోసమై మేము దుఃఖిస్తాం కదా. అలాంటి దుఃఖించే హృదయాలు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని సెలవిస్తున్నటువంటి ఆ పదునైన ఆ పదాలు మా హృదయాన్ని తాకుతున్నాయి ప్రభువా, కోసేస్తున్నాయి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రోదనము చేయు స్త్రీలను పిలవనంపడి అని చెప్పిన ఈ భారభరితమైన హృదయాలతో మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు రోధించే బిడ్డలు దయచే నాయన. పిల్లలు పాడైపోతున్నారని రోధించే తల్లిదండ్రులు నిలబెట్టండి ప్రభువా నాయన. వీధుల్లో ఉన్న వాళ్ళు నశించిపోతున్నారని వీధుల్లో నిలబడి నిన్ను అంగలార్చే వారిని నిలబెట్టండి ప్రభువా. గ్రామాల రక్షణ కోసం, పల్లెటూళ్ళ ప్రజల రక్షణ భారం వహించి వారు తగ్గిపోతున్నారు నాయన. పల్లెటూళ్ళ నుంచి సిటీస్ లోనికి, టౌన్స్ లోనికి వచ్చి కంఫర్ట్ జోన్ ని వెతుక్కుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సరే, వారు అక్కడ సేవ చేయగలుగుతున్నారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఆసక్తి లేని వారి మధ్యలో, అనాగరికుల మధ్యలో, ఆచారాల రొస్టులో మునిగిపోయిన వారి జీవితాలు నాయన, వాళ్ళ కోసం నాయన అక్కడ అంత దూరం వెళ్ళి వారిని నీ కొరకు సంపాదించే సేవక బృందాన్ని లేవనెత్తమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా నాయన. కులాల కుంపట్ల చేత మేము నలిగిపోతున్నాం ప్రభువా. మతాల పేరిట మరణహోమాలు జరిగిపోతున్నాయి నాయన. ఇంకా ఇంకా అగాధాలు సృష్టిస్తున్నాడు సైతానుడు ప్రభువా. ఇదివరకు అంత కలిసి ఉండే వాళ్ళు ఇప్పుడు కలయిక లేకుండా పోతా ఉంది నాయన. సగం తప్పు మాదే. మేమే ఒక్కోసారి ఓవర్గా మాట్లాడి అవతల వాళ్ళ హృదయాలు గాయపరిచి నాయన ఎప్పటికీ ఇక వాళ్ళు దేవుని వైపు రాకుండా మేమే ఒక గోడ కట్టేసినట్టు అయిపోయింది. మాలాంటి సేవకులను కూడా మీరు కంట్రోల్ చేయండి ప్రభువా. ఒక రెగ్యులేటరీ కమిషన్ లేకుండా ఉంది ప్రభువా నాయన. ఒక మెంటర్ లేని సేవకులుగా ఉండిపోయాం ప్రభువా. ఇది నువ్వు తప్పు మాట్లాడామని మమ్మల్ని గద్దించే వాళ్ళు మాకు లేకుండా పోయారు ప్రభువా. మాకు ఏ తోస్తే అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మా పై ఉన్నటువంటి విచారణకర్త లేని సేవకులకి ఎక్కువ మంది తయారైపోయాం నాయన. ఒకవేళ అట్లాంటి విచారణకర్త ఉన్నా కూడా ఆ మాట పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇవాళ సంఘానికి ఐక్యత లేదు. ఇవాళ అనేక మందిని మేము పోగొట్టుకుంటున్నాం నాయన. ఆ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మాకు కూడా రక్షణ భారం నింపండి. అనేక మందిని హృదయాల్లో నీ యొక్క రాజ్య స్థాపన జరగడానికి సహాయం చేయండి నాయన. దురలవాట్ల నుంచి బయట రావడానికి ప్రజలకు నీ కృపద ఇచ్చే నాయన. తాగుడుకు బానిసలైపోయినారు. సిగరెట్ల చేత క్యాన్సర్ రోగానికి దగ్గరగా ఉన్నారు నాయన. వ్యభిచారం అనే రొస్టులో మునిగిపోయి ఏ క్షణంలోనైనా వాళ్ళ పాపం బండారం బయటపడడానికి సిద్ధంగా ఉంది నాయన. మరి అవినీతి కలిగినటువంటి వారు ఉన్నారు. అక్రమ సంపాదన అనే ఆ నిప్పులు ఒళ్ళో వేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రజలు నాయన మరి అసూయ చేత నిండిపోయి ఉన్నారు. పగా ప్రతీకారాల చేత నిండిపోయి ఉన్నారు. అహంకారం చేత నిండిపోయి ఉన్నారు. ఇన్ని రుగ్మతలు సమాజాన్ని పట్టి పీడిస్తా ఉంటే మతమో అంటూ మనుషులందరూ కొట్టుకు చేస్తా ఉన్నారు నాయన. అయ్యా నా తండ్రి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు కీర్తిశేషులు, సాక్షి శేషులు ప్రవీణ్ పగడాల్ గారికి ఉన్న భారం మాకు కూడా దయచే నాయన. ఆయనకున్న భారాన్ని బట్టి గ్రంథాలు లోతుగా ధ్యానించాడు ప్రభు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వాటిని స్టడీ చేశాడు పాపం. ఎంత దూరం వెళ్ళి వాటిని నేర్చుకున్నాడు. ఎన్ని పుస్తకాలు, ఎన్ని భాషలు ఆయన చదువుకున్నాడో ప్రభు. అది ఆయన సంపాదన కోసం కాదు, ఆయన ఉద్యోగం కోసం కాదు, ఆయన పోటీ పరీక్షల కోసం చదవలేదు నాయన. ప్రభు వాక్యం విత్తటానికి ఎంత కష్టపడి నేర్చుకున్నాడో ప్రభు.
అంత గొప్ప ధననిధి లాంటి వాడిని మేము పోగొట్టుకున్నాం. అంత ధననిధి లాంటి వాడిని మేము పోగొట్టుకున్నాం. ఇంకా సేవకులు మేము పోగొట్టుకోకుండా మమ్మల్ని వారిని కాపాడుకోవడానికి కూడా మీరు మీ కృప మాకు దయచేయండి ఆయన. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ గారు ఉన్నా అంటే ఆయన కోసం ప్రార్థించడానికి మాకు మంచి హృదయం మాకు దయచేయండి నాయన. ఉన్నది 10 కుటుంబాలు, దానిలో 4 కుటుంబాలు మేము తీసేసుకోవాలని, లేకపోతే ఆయన్ని మర్చిపోదామని, విడిచిపెట్టాలి, ఇట్లాంటి సంకుచిత భావాలు నాయన సేవకుల్లో కూడా సంఘాల్లో కూడా సాతాను పుట్టించి నాయన రక్షణ అనేది లేకుండా పోతా ఉంది నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. స్థానిక సంఘాలను బలహీనపరుస్తున్నటువంటి పెద్ద పెద్ద సంఘాలు డ్యారాలు వేస్తున్నాయి నాయన. స్థానిక సంఘాన్ని బలహీనపరుస్తున్నాయి ప్రభువా నాయన. తెల్లారు లేస్తే ఆ వీధిలో సైకిల్ వేసుకుని తిరిగే సేవకుడికి నాయన సంపాదించినటువంటి 10 కుటుంబాలను పెద్ద డేరాలాగా వేసేసి వాళ్ళందరినీ ఆశలు చూపించి లాక్కుపోతూ చివరికి సేవకుల హృదయాలు నలిగిపోయేటట్టు జరిగిపోతుంది ప్రభువా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏది న్యాయమో మాకే అర్థం కావట్లేదు, ఎవరిది న్యాయమో మాకు తెలియట్లేదు. నీవే న్యాయం చేసి మీరే సరైనటువంటి రీతిలో సంఘాలను సేవకులను స్థిరపరిచి నడిపించండి. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ దయచేయండి. ఒక కుటుంబముగా సంఘాలు మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. గద్దింపుకు లోబడే విశ్వాసాలను సిద్ధపరచండి నాయన. క్షమించుకునే విశ్వాసాలు తయారు చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాతో కలిసి అందరం ఈ భారంలో పాలు పంచుకున్న వారిని ఇందరిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. రేపటి నుంచి జరుగుతున్న మరి సిలువ మీద పలికిన 7 మాటల ధ్యానం, మట్టల ఆదివారం ధ్యానం, లార్డ్ సప్పర్ యొక్క ధ్యానం, గుడ్ ఫ్రైడే యొక్క టోటల్ ఓవరాల్ మెసేజ్, సైలెంట్ లీడర్స్ గా శనివారం అందించే పునరుద్ధాన సందేశం, ఇవన్నీ మా ముందు ఉండగా మీరే మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఎవరు వీటిని పోగొట్టుకొనక అందరూ వీటిని కలిగి ఉండే భాగ్యం మీ కృపను బట్టి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. ఇంత ముందు ప్రార్థించిన వారిని దీవించండి. మరి అనేక మంది వాడబడ్డారు, వారిని కూడా ఆశీర్వదించండి. రేపు ఉదయం మేము మరలా కొత్తగా మరి సిలువ ధ్యానం, సిలువ మీద యేసు పలికిన మాటల ధ్యానం కొరకు మాకు సిద్ధపరచుకునే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ రోజంతా బిడ్డలందరికీ తోడైన మనం వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలను తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.